విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకే ప్రభుత్వం కూరగాయలు అందిస్తోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాల్లో కూరగాయలను వరద బాధిత కాలనీలకు తరలించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా శ్రమిస్తుంది, సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పుడిప్పుడే నేల నుంచి బయటకు వస్తున్న ప్రజలకు సాంత్వనం చేకూర్చడానికి మార్కెటింగ్ శాఖ 1000 వాహనాలతో కూరగాయలను కూడా సరఫరా చేస్తుంది. ఇవి నామమాత్రం ధరలకే వాళ్ళకి అందించేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది. మనం చూడొచ్చు, విజయవాడ ఏపీఐసి రైతు బజార్ నుంచి కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా విజయవాడలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని వంగ, టమాటా, అలాగే బెండకాయ, గోరుచిక్కుడు వీటిలో 10 రూపాయలను అందిస్తున్నారు. మిగతా సొరకాయ, దొండకాయ వంటివి కిలో 5 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. ఈ నామమాత్రమైన ధరలు ప్రజలను ఎలాగ ఆదుకోవడానికి ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడి వంట చేసుకుంటున్న వాళ్ళకి ఈ సాంత్వనం చేకూర్చడానికి ఇప్పుడు ఇది ప్రయత్నం అంతా. చూడొచ్చు, మొత్తం అన్ని వెహికల్స్ కూడా 100 వెహికల్స్ ఇక్కడ కొన్ని టన్నుల వరకు కూడా సరఫరా చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ముందుగానే ఒక ప్రణాళికయుతంగా వీరంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కానీ వచ్చిన వరదలకు కానీ ప్రజలు ఇప్పటి నుంచే వరద ముంపు ప్రాంతాల నుంచి ఇళ్లకు చేరుకునే పరిస్థితుల్లో నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వాళ్ళు ఇంటి దగ్గరకి వెళ్ళి వంట చేసుకోవడానికి అవసరమైనటువంటి కూరగాయలను కూడా చాలా తక్కువ ధరలకి అన్నిటికీ మొబైల్ వెహికల్ ద్వారా మన ఎఫెక్టెడ్ చెందినటువంటి వార్డుకు ఒక మొబైల్ వ్యాన్ని పంపించి మరి వినియోగదారులకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాళ్ళకి సప్లై చేయమని నిన్న సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. మరి సీఎం గారి ఆదేశాలకు అనుసారం ఈరోజు విజయవాడ నుంచి 100 మొబైల్ రైతు బజార్సు ఈ వరద ప్రాంతాలకి వార్డుకు ఒకటి చొప్పున అతి తక్కువ ధరలకు, అంటే నిన్న సీఎం గారు చెప్పింది ఏంటంటే రేట్ ఎంత ఉన్నాయి, 30 రూపాయలు అబవ్ ఉన్నది 10 రూపాయలకి, అదేవిధంగా 20 రూపాయలు అబవ్ ఉన్నది 5 రూపాయలకి, మిగతాది ఆకుకూరలు ఇవన్నీ కూడా 2 రూపాయలకి మినిమం రేట్లతో మరి అందరికి కూడా సప్లై చేయమని చెప్పడం జరిగింది. మరి దీన్ని వినియోగదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా తగుమాత్రం కావాల్సినంత వరకే తీసుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా మనం అందించాలి. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ క్రైసిస్ అయినంత వరకు కూడా ప్రతిరోజు మొబైల్ రైతు బజార్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి ఈ కూరగాయలని అతి తక్కువ ధరలకు అందించడం జరుగుతుంది. ఏ ప్రాంతాలకు మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఎఫెక్ట్ అయినటువంటి 72 వార్డ్స్ సచివాలయాలకి పంపిస్తున్నామండి. ముందు ఇప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు పైన ఉన్నాయి కూడా 10 రూపాయలకే ఇస్తున్నాం. అంటే 20-30 రూపాయలు 40 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో భరిస్తుంది. అదే వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి చెంతకే కూరగాయలు చేర్చేందుకు మార్కెటింగ్ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తుంది. మొత్తం మంచి ఫలితాలు ఇస్తుందని మనం భావించవచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.